ఈశానీస్ కిచెన్ ఫౌండర్ దగ్గర ఉన్నాము, ఈశాని గారి దగ్గర. సో వాళ్ళది మధురానగర్లో ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల మనము ఆ రెస్టారెంట్ అయితే ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని రోజులకి ఆపడం జరిగింది గ్యాస్ ఇష్యూ వల్ల. సో మనం ఈరోజు వాళ్ళ ఇంట్లో రెసిపీ చేసుకోబోతున్నాము. సో ఈరోజు మనము ఓల్డ్ ట్రెడిషనల్ డిషెస్ లైక్ ఎలా అంటే అది మన పాత కాలం అనమాట. సో తను మన కోసం ఇప్పుడు ఆల్రెడీ ఆ రెసిపీస్ అన్ని వాళ్ళ రెస్టారెంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. చాలామంది అవి తింటున్నారు. మన కోసం వాళ్ళు ఈరోజు పండగ స్పెషల్లో సామల పాయసం, కొర్రల పులిహోర అయితే వండి చూపిపోతున్నారు అనమాట. సో ఆ రెసిపీస్ చూద్దాము. ఈరోజు మనం స్పెషల్గా మిల్లెట్స్తో చేసుకున్నాం. మిల్లెట్స్, ఓకే. మిల్లెట్స్తో పాయసం, ఓకే. మిల్లెట్స్తో పులిహోర. వావ్, చాలా హెల్త్ సంబంధించింది కదా. అంటే టేస్ట్ బాగుంటుందా మిల్లెట్స్తో పులిహోర? అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసిన తర్వాత టేస్ట్ చూడండి. ఓకే. జనరల్గా రైస్ తోటి ఇంకా ఏదో పొడి ఆర్ పిండి ఏదోతో కూడా చేస్తారు కదా. నేను ఎప్పుడు మిల్లెట్స్తో తినలేదు, బట్ మీరు చేసి చూపించండి మా ఆడియన్స్ కోసము. అండ్ ఆల్సో ఈశాని గారు, మీ కిచెన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మా ఆడియన్స్ అందరూ, నేను ఎప్పుడు రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్ళి అలా చేస్తాం కదా, ఎప్పుడు ఇంట్లో చేయలేదు మేము ఇప్పటి వరకు. ఇది ఫస్ట్ టైం ఇంట్లో వచ్చి ఇంట్లో కిచెన్లో చేయడము. ఈశానీస్ గారి కిచెన్ అనగానే అది చాలా ఫేమస్. అందరూ టిఫిన్స్ అంటే జనరల్గా మేము మార్నింగ్ టైంలో ఇటు ఉంటే ఆఫీస్కి వెళ్ళే టైంలో మేము అక్కడే టిఫిన్ చేస్తుంటాం కాబట్టి ఒకసారి మీ కిచెన్ గురించి మా ఆడియన్స్కి చెప్పండి. ఓకే, ఈశానీస్ కిచెన్ ఎక్కడంటే మధురానగర్లో పుట్ట టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉందండి. మేము రీసెంట్గానే స్టార్ట్ చేసాం ఈశానీస్ కిచెన్. రీసెంట్గా అంటే కొన్ని మంత్స్ ముందు, కానీ చాలా మంచి రెస్పాన్స్ అండి. అంటే మేము వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా ఎంత ప్యూర్గా వాడతామంటే ఖచ్చితంగా నో పామ్ ఆయిల్, నో ప్రిజర్వేటివ్స్, నో టేస్టింగ్ సాల్ట్. ఇట్లాంటివన్నీ కూడా నేను ఒక ఎథికల్గా ఉండాలి, ఇచ్చేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అంటే నాకు మా గురువుగారు చెప్పారనమాట, ఏదైనా చేసేది పర్ఫెక్ట్గా చెయ్యి, ఎవరికైనా ఇచ్చేది పర్ఫెక్ట్గా ఇవ్వు, లేదంటే అసలు చెయ్యొద్దు అని చెప్పి. అందుకే నేను అదే ఫాలో అవుతున్నాను. సో ఏది వాడినా సరే చాలా నేను ఆచితూచి ఆలోచించి, నో మైదా, అసలు మైదా కూడా వాడమన్నమాట. సో అందుకే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మా హోటల్కి. సో మీరందరూ కూడా ఈశానీస్ కిచెన్కి వచ్చి ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎందుకు చేయట్లేదో మీ ఈశానీస్ కిచెన్లో కూడా చెప్పండి, ఎందుకంటే మనం ఈరోజు మీ ఇంట్లో కిచెన్లో చేస్తున్నాం కదా. సో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము కిచెన్ ప్రస్తుతానికి క్లోజ్ ఉంది అక్కడ ఆ రెస్టారెంట్. సో ఎందుకు మేము వీడియో ఆపాలి అని చెప్పి అన్నారు. ఎందుకండి మనం వీడియో ఆపడము, అక్కడే ఎందుకు చేయాలి, అదే రెసిపీ మనం ఇంట్లో చేద్దామని చెప్పారు. సో అందుకని ఈరోజు మేము ఇంట్లో ప్లాన్ చేసామన్నమాట. సో హోప్ యూ లైక్ ఇట్. సో చూద్దాము మిల్లెట్స్ తోటి తయారు చేసే పాయసం అండ్ పులిహోర. అండ్ మనకి శ్రీరామనవమి స్పెషల్గా తను పానకం కూడా చెప్తారు ఎలా చేయాలి అని. వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాము. సో మనం మిల్లెట్స్ పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఓకే, పాలు ఫస్ట్ మనం చేసుకోవాల్సింది, తీసుకోవాల్సింది పాలు. సో క్వాంటిటీ కూడా చెప్పండి. అంటే 1 లీటర్ పాలు. 1 లీటర్ పాలు. కొంచెం ఇదేంటంటే థిక్ మిల్క్ కాబట్టి కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం మిక్స్ చేసుకున్నాం అనమాట దానిలో. తర్వాత ఇది నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఓకే. కొంచెం ఇది పెసరపప్పు నానబెట్టి ఒక్కసారి కొంచెం ఒక్క పొంగు వచ్చి పెట్టుకున్నాం అనమాట మనం ఈ పెసరపప్పుని. ఓకే. ఈ బెల్లం యూస్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మిల్లెట్స్ని ఫస్ట్ ఒకసారి ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా మనం పాలల్లో వేస్తే తొందరగా ఉడకదనమాట. అందుకని ఫస్టే ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి మిల్లెట్స్ని. ఓకే. ఇది ఏంటండి మిల్లెట్స్ పేరు? ఇది సామలు. సో సామలు ఇది లిటిల్ మిల్లెట్స్ అనమాట. సో దీంతో మనం ఈరోజు పాయసం చేసుకుంటాం, లిటిల్ మిల్లెట్స్ పాయసం అనమాట. సో అండ్ దానికి ఇంకా జీడిపప్పు, నెయ్యి, మన ఇలాచీ పౌడర్, నెయ్యి అండ్ జీడిపప్పు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒకసారి చెప్తాను గైస్. 1 లీటర్ మిల్క్, కొంచెం థిక్ మిల్క్ అయితే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నానబెట్టుకున్న సగ్గు బియ్యం, అండ్ కొంచెం ఒక్కసారి పొంగొచ్చి ఉడకపెట్టుకున్న పెసరపప్పు, అండ్ బెల్లం, నెయ్యి, ఇలాచీ పౌడర్ అండ్ జీడిపప్పు, అండ్ సామలు. ఇది ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నారు లైక్ రైస్ లాగా. సో ఈ సామలు రైస్ ప్రిపరేషన్ ఒక్కటి చెప్పండి. అంటే ఇది నానబెట్టేసి అంటే రైస్ లాగా వండేసి పక్కన పెట్టాలి. అంటే 1కి 3 గ్లాసులు వేసి ఉడకపెట్టాలి. ఓకే. సో 1కి 3 గ్లాసులు వేసి ఉడకపెట్టాలి, అంటే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి. ఈరోజు మనము శ్రీరామనవమి స్పెషల్ సామల పాయసం చేసుకోబోతున్నాము. సో ఆ రెసిపీ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూసేసాం కాబట్టి ఇప్పుడు రెసిపీ ఏంటో చూద్దాము. ఈశాని గారు చెప్పండి. అంటే ఫస్ట్ గిన్నె మీకు ఇచ్చేస్తున్నాను. ఈ బౌల్లో బెల్లం వేసుకుందాం. బెల్లం ఫస్ట్ పాకం పట్టాలా? అవును. ఓకే.
బెల్లం పాకం చేస్తున్నాం అనమాట. అది వేరే స్టవ్లో పెట్టాము. ఇప్పుడు మనం పాలు వేడి చేసుకునే ప్రాసెస్. సో ఇది సామలు చేశారు కదా మీరు రైస్, అది ఎన్ని అవర్స్ నానబెట్టారు మీరు? నేను 4 hours నానబెట్టా. 4 hours నానబెట్టి తర్వాత దాన్ని అన్నంలాగా వండేసాను. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మిల్లెట్స్ తోటి చేసుకోవాలంటే అందరికీ బద్ధకం వేస్తుంది కదా, అది 4 గంటలు నానబెట్టాలి అట్లా. అసలు రైస్కి అన్న మిల్లెట్స్కి డిఫరెన్స్ ఏంటండి? రైస్ అనేది దానిలో ఫైబర్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఓకే. చాలా అంటే మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కదా. సో మిల్లెట్స్లో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ లెవెల్స్ కానీ అన్ని కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటుంది అనమాట దానిలో. అందుకని దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. అందుకని మిల్లెట్స్తో కానీ అంటే మనకి గిల్ట్ లేకుండా తినగలుగుతాం ఫస్ట్ మిల్లెట్స్తో ఏదైనా చేసుకుంటే. కొంచెం ఎక్కువ కూడా ఎక్కువ తినొచ్చు. జనరల్గా డైట్లో ఉండే వాళ్ళకి ఇట్లా డిజర్ట్స్ తినాలి అంటే ఇది హెల్ప్ఫుల్ కదా, చాలా బాగా. ఓకే. సో కమింగ్ టు యువర్ కిచెన్, మీరు మిల్లెట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారా మీ కిచెన్లో? చేసామండి. కొంచెం ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్రడ్యూస్ చేయలేదు, కొన్ని వెరైటీస్ మాత్రం చేసామన్నమాట. అంటే మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ వరకు ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మిల్లెట్లో కొన్ని లైక్ పొంగల్, జావా కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. సో ఇంకొక పాయింట్, శ్రీరామనవమి అని మనం మాట్లాడుకున్నాం కదా, సో మీరు ఆల్రెడీ స్పిరిచువల్గా ఉన్నారు, మాకంటే ఎక్కువ తెలుసు. అండ్ మాకేదో ఊరికే దేవుడు అంటే పండగలు ఉన్నప్పుడు అలా స్పెషల్ డేస్లో దండం పెట్టుకోవడము అట్లా చేస్తాం కాబట్టి, మీరు చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు కదా స్పిరిచువాలిటీలో. సో శ్రీరామనవమి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఎలాగో శ్రీరామనవమికి పానకం కాబట్టి, సో పానకం స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్పరా? పానకం ఈజ్ అంటే లైక్ పానకం చాలా చలవ చేస్తుంది అనమాట. అంటే మిరియాలు, బెల్లం కలిపి మనం తాగుతాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పానకం చాలా మంచిది. అండ్ చిన్నప్పుడు ఏంటంటే పానకం మనం అంటే గుళ్ళో శ్రీరామనవమికి కళ్యాణం చేసేవారు. రాముల వారి కళ్యాణం చేసినప్పుడు బకెట్లు, గిన్నెలు అంటే ఒక బౌల్ ఫర్ పులిహార, క్యాన్లేమో పానకంకి. ఆ రెండు మెయిన్ ప్రతి ఒక్కరి చేతిలో 1 లీటర్ వాటర్ బాటిల్ నేను చూసాను, నాకు బాగా గుర్తండి. ఇప్పుడు ఆ వైబే లేదు ఎక్కడ, భలే అందరూ పానకం పట్టుకొని వెళ్ళి తాగడము అట్లా, ఏదో స్వీట్ గా కొంచెం కారం. అంటే స్వామివారి ప్రసాదం కదా, ఎంత టేస్టీగా ఉండేదో అప్పుడు. ఆ టేస్ట్ అసలు ఇప్పుడు రావట్లేదు, మనం చేసుకున్నా రావట్లేదు పానకం. సో మీరు నాకు లాస్ట్లో పానకంలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో కూడా చూపిస్తారన్నారు కాబట్టి, మనం ఈ రెసిపీ అయిపోయిన తర్వాత పానకం ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పండి ఒకసారి. ఇప్పుడు పాలు పొంగొస్తున్నాయి కాబట్టి కొంచెం సగ్గుబియ్యం వేసుకుందాం. నెక్స్ట్ ఇది కూడా వేసేస్తే దాంతో పాటు ఉడికేస్తుంది అనమాట. పెసరపప్పు. సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. సో ఈశాని గారు, ఇప్పుడు జనరల్గా మిల్లెట్స్ ఏదైనా వండుకోవాలి అంటే చాలా టైం టేకింగ్ అని అందరూ స్కిప్ చేస్తుంటారు కదా, సో అది అసలు ఏముందిలే ఇన్ని గంటలు దీనికోసం ఆగాల అని చెప్పి రైస్ ఎక్కువ కార్బ్స్ ఎక్కువ తీసేసుకోవడం అట్లా అవుతుంది కదా, సో దాని గురించి ఏమన్నా మీరు చెప్తారు ఆడియన్స్కి? అంటే ఇది తీసుకోవడం వల్ల అండ్ అలవాటు చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమవుతాయి అని. అవును, యాక్చువల్లీ మిల్లెట్స్ చాలా గుడ్ ఫర్ హెల్త్ కదా. అంటే మనకి మెయిన్గా మిల్లెట్స్ ఏంటంటే పెస్టిసైడ్స్ లేకుండా పండించే పంట. అవునా? అసలు వేయరా? అసలు అది ఏం లేకుండానే పండుతుంది అనమాట మిల్లెట్స్ అనేవి. అందుకనే మిల్లెట్స్ చాలా మంచిదన్నమాట మనకి. సో ఏంటంటే ఈ మిల్లెట్స్ని ఏం లేదు, రైస్ ఏం చేస్తామంటే మనం నానబెట్టకుండా అప్పటికప్పుడు వండేసుకుంటాం. కానీ మిల్లెట్స్ ఏంటంటే ఒక 3 hours ముందు నానబెట్టుకుంటే మన పని అయిపోతుంది. సేమ్ రైస్ లాగే జస్ట్ కొంచెం ముందు మనం చేసుకుంటే అయిపోతుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ మిల్లెట్స్తో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఓకే. అంటే రైస్ టేస్టే ఉంటుందా లేకపోతే ఏమైనా టేస్ట్ కొంచెం డిఫర్ ఉంటుంది, బట్ మనం ఏంటంటే హెల్త్ కోసం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇప్పుడు మనము పాయసం చేస్తున్నారు కదా, మన రైస్తో చేసే పాయసానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే టేస్ట్ ఎలా ఉంటుంది? అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ పాలల్లో ఉడుకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది కూడా. అవునా? ఒకసారి చూద్దాం, ఇంకా బాగుంటుంది. బెల్లం ఉడకకుండా ఎప్పుడు కూడా మనము పాయసంకి ఉంచకూడదు. కొంచెం బెల్లం ఉడికిన తర్వాత కనుక ఉంచితే అది ఆ టేస్ట్ వేరన్నమాట. కొంచెం ఇలా ఉడకనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత
ఇలా ఉడకనిస్తే చాలా బాగుంటుంది అనమాట. పాకం వచ్చేసినట్టుందండి. అంటే పాకం అవసరం లేదు యాక్చువల్లీ, కొంచెం ఉడికితే చాలు. బెల్లం ఏంటంటే ఉడకాలి కొద్దిగా, ఓకే అప్పుడు ఏంటంటే ఆ పచ్చిదనం కానీ అలా ఉండదు అనమాట, టేస్ట్ వస్తుంది పాయసం. ఓకే. అంటే ఇప్పుడు మనం పాలల్లో వేస్తే ఉడకదా, విడిగానే ఉడకదా? పాలల్లో వేస్తే బెల్లం ఏమవుతుందంటే పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ టేస్ట్ అనమాట. ఇట్లా విడిగా ఉడకబెట్టిన పాయసంకి మామూలుగా ఇట్లా డైరెక్ట్ గా వేసిన పాయసానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇలా విడిగా ఉడకబెడితే ఏంటంటే ఉడకడం అంటే ఇలా ఒక ఇట్లా నురగలాగా వస్తే ఉడికినట్టే, కొంచెం సేపు అంతే, ఇలా నురగలాగా వచ్చి కొంచెం సేపు ఉడికితే ఇలా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఆఫ్ చేసేసి కొంచెం దానిలో ఇలాచి వేసుకుంటాం, ఫ్లేవర్. కొంచెం ఇలాచి వేసుకుని కొంచెం కలిపేసుకుని దీన్ని ఏంటంటే కొంచెం ఆరాలి. ఇలా ఉడికిన తర్వాత బెల్లంని డైరెక్ట్ వెంటనే వేడిగా పాయసంలో పోయకూడదు, అది కాసేపు ఆరపెట్టాలి, కొంచెం చల్లపడి. ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి మామూలుగా డైరెక్ట్ గా బెల్లం అలా వేసేస్తే. ఇలాచి వేసిన తర్వాత ఒక మంచి స్మెల్ వచ్చింది దాంట్లో ఒక్కటేసారి. అవును. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా, మనం ఇత్తడి గిన్నెలో పాయసం వండుతున్నాం, అవును, మామూలు గిన్నెకి ఇత్తడి గిన్నెకి చాలా డిఫరెన్స్ ఉంటది. అవును, నేను యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అది, రెండు బెల్లం అదే ఉడకబెడుతున్నారు, ఇది అదే అడుగుపోతున్నాను. ఏంటంటే ఇత్తడి గిన్నెలో పాయసం వండితే ఆ టేస్టే వేరు. ఇత్తడి ఏంటంటే చాలా మంచి, అంటే మన ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, మనకు దానిలో ఉన్న పోషక విలువలను ఎన్హాన్స్ చేస్తుంది అన్ని. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికినాయి కదా, కొంచెం అంటే చూడండి బాగా మంచిగా పైకి బబుల్స్ లాగా వచ్చి, బబుల్ టీ లాగా అంటే ఓకేనా. చూడండి కొంచెం సగ్గుబియ్యము, ఆఖరికి పెసరపప్పు కూడా కొంచెం మంచిగా ఉడికిందనమాట. చూస్తే బాగా ఇలా మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేద్దాం. కొంచెం అదేంటంటే వేడి మూలంగా విడిపోతుంది మొత్తం, మనం వేడిలో వేసాం కదా. ఓకే, అంటే మీరు కుక్ చేసి పక్కన పెట్టారు కదా రైస్, అప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది కదా. సో ఇది ఉడుకుతా ఉన్నప్పుడు ఇది అయిపోతుంది, విడిపోతుంది మొత్తం. ఇది ఎంతసేపు ఉడకాలండి ఇట్లా? కొంచెం సేపు, ఎక్కువసేపు అవసరం, అంతా ఉడికిపోయినాయి కాబట్టి ఇదంతా మొత్తం ఈ కరిగిపోయిన తర్వాత మొత్తం కొంచెం సేపు అది ఉంది కదా, బెల్లం ఉంది కదా, బెల్లం పాకం, అది కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచి ఇది కూడా కట్టేయచ్చు. ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే అన్నీ ఉడికిపోయినాయి. మనం వేసుకున్న సామ రైస్ కూడా విడిపోయింది మొత్తం నీట్గా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆరిన తర్వాత బెల్లం పాకం కలుపుకుంది, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆరకుండా కలిపితే ఈ పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని బెల్లం పాకం ఆరిన తర్వాత, ఈ పాయసం కూడా ఆరిన తర్వాత అప్పుడు కలుపుకుందాం మనం బెల్లం పాయసం. సో ఉడకపెట్టిన బెల్లం కొంచెం చల్లారిన తర్వాత, అండ్ మనము పాయసం ప్రిపేర్ చేసాం కదా, 3 ఇంగ్రీడియంట్స్ కలిపి పాలు కూడా కొంచెం అది చల్లారిన తర్వాత ఈ రెండు మిక్స్ చేస్తారంట. ఒకసారి మనం 1 లీటర్ పాలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం. ఓన్లీ బెల్లమే, పంచదార ఏమి యాడ్ చేయట్లేదు. సో 1 లీటర్ పాలకి 1/2 కిలో బెల్లంని కొంచెం ఉడకబెట్టారనమాట. సో అది మిక్స్ చేశారు. ఇలా పాయసం అయితే రెడీ అయిపోతుంది గైస్. వేయించిన జీడిపప్పు నేతిలో వేయించిన జీడిపప్పు అనమాట వేస్తున్నాను. సో సామలు పాయసం అయితే ప్రిపరేషన్ అయిపోయింది అండ్ రెడీగా ఉంది మనం టేస్ట్ చేయడానికి కూడా. సో నాకైతే మంచిగా ప్రసాదాలు ఇవన్నీ చూస్తుంటే మంచి ఫీలింగ్ ఉంది. అంటే లైక్ ఎట్లా అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే స్వీట్ ఎక్కువ తింటే లావ్ అవుతాం కదా, ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తున్నాం కదా, అట్లా లేకుండా టెన్షన్ లేకుండా తినేది ఈ రెసిపీస్ బేసిక్గా. సో చాలా బాగుంది, ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను, మీకు చెప్తాను ఎలా ఉందో.
అసలు ఇది బెటర్ దాన్ దట్, అంటే రైస్ తో కంటే కూడా ఇది బాగుంది. అవునా? సామల్ పాయసం సామల్ చేసుకుందాం. యా ఓహో అలా చెప్పారా, రైట్. సామల్ పాయసం మనం ఇంట్లో చేసుకుందాం. సూపర్ అండి. సో ఎవరైనా డైట్లో ఉన్నప్పుడు డిజర్ట్స్ తినాలని క్రేవింగ్ వచ్చినప్పుడు మంచిగా ట్రై చేసుకొని మంచిగా తినే ఫుడ్. ఇందులో మంచి ఇంగ్రీడియంట్సే యూస్ చేశారు, సాబుదానా, పెసరపప్పు, బెల్లం. సో ఇందులో ఏది మనకి హెల్త్కి మంచిది కాదు అనేది ఏది లేదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అండ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినొచ్చు. బేసిక్గా మీ అందరూ కూడా ఈ మిల్లెట్ ఎక్కువగా, అంటే పాయసం నార్మల్గా కాకుండా మిల్లెట్తో కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇంకొక మిల్లెట్స్ తోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. ఇది కూడా మిల్లెట్స్ పులిహోర కదా? అవును, కొర్రలు. అది సామలు, ఇది కొర్రలు. ఓకే. సో కొర్రలు పులిహోర అన్నమాట. ఆల్రెడీ మీరు కొర్రలు ఉడకపెట్టి రైస్ లాగా వండేసి పెట్టుకున్నారు. ఇంగ్రీడియంట్స్ చెప్పండి మా ఆడియన్స్ కోసం. ఓకే, నేను ఇప్పుడు ఈరోజు గానుగ నూనె వాడుతున్నాను. గానుగ నువ్వుల నూనె పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. నువ్వుల నూనెతో చేస్తే. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు. ఇది ముందే ఉడకబెట్టి పెట్టేసుకోవచ్చు. యాక్చువల్లీ మన ఈశానీస్ కిచెన్ లో అంటే నేను ఆర్గానో మంచీస్ అనేది మా బ్రాండ్. ఆ బ్రాండ్ లో ఈ చింతపండు పులుసుని కూడా మేము సేల్ చేస్తాం. పులుసు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం తక్కువ ఉడకబెట్టుకుంటారు. నాకేంటంటే ఎక్కువ ఉడకాలి, ఎక్కువ ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది. పులిహోర ఎప్పుడైనా సరే అంటే థిక్ పేస్ట్ అవ్వాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది పులిహోర. యాక్చువల్లీ చింతపండు అనగానే వాటర్ ఎందుకు వస్తాయి నోట్లో? పులుపుకి. అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. అప్పుడే పులిహోర టేస్ట్. పులుసు ప్రిపరేషన్ అప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి. అయితే నార్మల్ గా నిలవ ఉండడానికి ఇలా పచ్చిమిర్చి అలా వేయమన్నమాట. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇన్స్టంట్ కోసం ఇప్పుడు మీరు పచ్చిమిర్చి వేసాను అనమాట. అంటే పులుసులో పచ్చిమిర్చి ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది ఆ పచ్చిమిర్చి. సో నెక్స్ట్ ఏంటంటే తిరగమాత. మనం ఏంటంటే తిరగమాత పెట్టుకోవడానికి ఇవన్నీ మెయిన్ గా అల్లం. పులిహోర ఏంటంటే మెయిన్ అల్లం చాలా బాగుంటుంది. అల్లం అండ్ పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పసుపు, వేరుశనగ పప్పులు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పులిహోర కోసం ఇంగువ. చాలా బాగుంటుంది ఇంగువ. సో ఇవన్నీ మనకి పులిహోర ప్రిపరేషన్ కి తయారు చేసే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మెయిన్ ఆల్రెడీ పులుసు ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి రైస్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారు. సో ఈ రైస్ క్వాంటిటీ ఎంతసేపు నానబెట్టారు, ఎలా ఉడికిచ్చారు కూడా చెప్పండి. ఇది ఏంటంటే 3 గంటలు నానబెట్టాను. రైస్ 1.5 గ్లాస్ వేసాను. 1.5 గ్లాస్ వేసాను. 2.5 వాటర్ పోసాను. ఒక గ్లాస్ కి 2.5. ఎందుకంటే పులిహోర కాబట్టి మనకు పొడి పొడిగా ఉండాలి కాబట్టి వాటర్ 2.5 పోసాను. ఎన్ని గంటలు నానబెట్టారు? 3 hours. 3 hours నానబెట్టి గ్లాస్ కి 2.5 వాటర్ వేసి ఆల్రెడీ రైస్ అయితే వండి పెట్టేశారు. సో ఇప్పుడు మనకి చాలా సింపుల్, అన్ని అయిపోయినాయి కాబట్టి ఓన్లీ పోపు వేసుకొని అందులో కలిపేస్తే అయిపోతుంది. సో పోపు ప్రిపరేషన్ చూద్దాం. సో ఇప్పుడు కొర్రలు పులిహోరకి పోపు ప్రిపరేషన్ చూద్దాము. పోపు ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తారు. ఇప్పుడు జనరల్ గా కర్రీస్ వండుతాం కదా, సో దానికి ఆ ఫ్రీడమ్ ఆయిల్స్ సంథింగ్ ఏదో ఉంటది కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? అంటే స్మెల్ కానీ అలా ఏమైనా? అంటే గానుగ నూనె డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే కాస్ట్లీ కాబట్టి కొంచెం తక్కువ. కాస్ట్ గురించి అడగట్లేదు, జనరల్ గా బేస్డ్ ఆన్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది గానుగ నూనె. గానుగ నూనెతో చేసిన వంటలు చాలా టేస్టీ ఉంటాయి. అండ్ నువ్వుల నూనెతో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటాయి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె 2 వాడుకోవచ్చు మనం. అవి కూడా గానుగ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫుడ్ ప్రాసెస్ చెప్పండి. మిల్లెట్స్ కాదు, నేను నార్మల్ ఫుడ్డే తింటాను ప్రస్తుతానికైతే. కాకపోతే ఏంటంటే మేము మా ఈశానీస్ కిచెన్లో మార్నింగ్ టిఫిన్ సెక్షన్, భోజనము, ఈవినింగ్ డిన్నర్ అక్కడే ఉంటుందన్నమాట. అంటే నా ఫీలింగ్ ఇంట్లో వండుకోవట్లేదు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే మేము ఏది తింటున్నామో అందరికీ అదే ఇవ్వాలి. అంటే మనం ఎప్పుడైనా హెల్దీగా తినాలనుకుంటాం కదా మనం తినే ఫుడ్. సో అందుకే మేము కూడా అక్కడి నుంచే తింటాం కాబట్టి మేము తినే ఫుడ్డే అందరికీ ఇస్తాం. సో అది హెల్దీ అనమాట. హెల్దీగా చేయాలనుకుంటున్నాను అనమాట నేనైతే. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. ఇదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేసుకుంటే మంచిగా
అది అంటే కొన్ని ఎక్కువసేపు పడతాయి ఏగటం, కొన్ని తక్కువసేపు పడతాయి. దాని టైం ప్రకారం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే వేసుకోవాలి, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు వేస్తున్నారా? ఓకే. సో మీరు ఇన్ని వెరైటీస్ రెసిపీస్ ఇవన్నీ మీకు జనరల్గా ఐడియా ఉంటుంది కాబట్టి ఏమైనా ఆడియన్స్ కోసం చిన్న హెల్త్ టిప్స్, అంటే ఇప్పుడు బయట తినడం ఎక్కువ అయిపోయింది కదా, అంటే మీది ఆల్రెడీ హోటల్, మీరు బయట తినొద్దని చెప్పరు, కానీ జనరల్గా అసలు ఎలా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా మీల్ ప్రిపరేషన్ కానీ ఎలా ఉంటే బెటర్ వాళ్ళ లైఫ్ స్టైల్స్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అంటే జనరేషన్? మెయిన్గా ప్రోటీన్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే. ఏ ఫుడ్లో అయినా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే. ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉన్నది తింటే ఏమవుతుందంటే మార్నింగ్ కూడా కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ. ఎగ్జాంపుల్ ఇప్పుడు పెసరట్టు ఉంది, పెసరట్టు ఈజ్ ప్రోటీన్ ఫుడ్, దాంతోపాటు ఒక ఎగ్ అలా కూడా తీసుకుంటే ఏమవుతుందంటే మంచి ప్రోటీన్ తిన్న ఇది ఉంటుంది అండ్ ఫైబర్. ఇప్పుడు పెసలు ఏంటి, మనం ఒట్టి పెసలతో చేస్తాం పెసరట్టు అంటే, సో దానిలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో అలా మనం డేని స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఎక్కువ మనం తీసుకునే ఫుడ్లో ఫైబరు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి తొందరగా పుట్టాన్ అవ్వకుండా ఉంటాం. యా, ఇంకొకటి, సో ఎలాగో మనం కుకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా పోపు ఇవి చేస్తున్నాం కదా, సో ఏదైనా కిచెన్ టిప్ ఒకటి చెప్పండి. అంటే మీరు అన్నారు కదా ఇందాక గానుగ నూనె అని, సెలెక్షన్ ఆఫ్ ఆయిల్స్, జనరల్గా సెలెక్షన్ ఆఫ్ ఆయిల్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే గానుగ నూనె ఈజ్ ద బెస్ట్. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాస్ట్ వైజ్, ఇప్పుడు మనం హోటల్ మెయింటైన్ చేస్తున్నాం, హోటల్ మెయింటైన్ చేసేటప్పుడు మనము అంటే అందరికీ కాస్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వాలి కాబట్టి గానుగ నూనె నేను వాడలేకపోతున్నాను నార్మల్గా, కానీ గానుగ నూనె ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను హోటల్ గురించి అని చెప్పట్లేదు, జనరల్గా ఇంట్లో వండుకోవడానికి అట్లా. అంటే అయితే గానుగ నువ్వుల నూనె బెస్ట్. ఓకే. అయిపోయింది కదా, లాస్ట్లో జీడిపప్పు వేసుకుంటే బాగా ఈ వేడికి ఏంటంటే తొందరగా ఇదైపోతుంది. పసుపు కూడా వేసేస్తాను. నెక్స్ట్ దీనిలోనే ఏం చేస్తున్నానంటే చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నాను. ఓకే. ఇలా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇది ఎంత క్వాంటిటీ చింతపండు తీసుకున్నారండి? నేను ఒక 1/2 kg చింతపండుని ఉడికిస్తే ఎంత వచ్చింది. ఓకే. సో దీనిలో హాఫ్ ఉడికిన తర్వాత హాఫ్ వేసుకున్నాను, ఒక 1.5 గ్లాస్కి. అంటే దాన్ని ఇంకా మనం ఏంటంటే దీన్ని బట్టి మన టేస్ట్ని బట్టి కలుపుకోవడమే. ఓకే. అబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుంది. సో పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా దీనిలో వేసేసుకుందాం, ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు కలుపుకోలేదు కాబట్టి సాల్ట్ కూడా దీనిలోనే వేసేస్తున్నాను నేను. ఓకే. సో పోపు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పులిహోర ఎలా కలుపుకుందామో చూద్దాం. ఏ పులిహోరలో అయినా ఫస్ట్ ఆయిల్ని కొంచెం పచ్చిగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు, అన్నం వేడిగా ఉన్నప్పుడు పచ్చిగా కలుపుకొని దానిలోనే కొంచెం పసుపు వేసుకుంటే ఆ టేస్ట్ వేరనమాట. కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే కలిపేసుకోవచ్చు అనమాట ముందే. ఓకే. చేత్తో కలిపేస్తాను. కొరల పులిహోర రెడీ అయిపోయింది. గైస్, మీకు అసలు కనిపించట్లేదు కానీ స్మెల్ నాకు మామూలుగా లేదు. అసలు ఇల్లంతా స్మెల్ పట్టేసింది కదా, ఈ పోపు స్మెల్లే వస్తుంది. చాలా బాగుంది. లైక్ ఎట్లా అంటే ఒక టెంపుల్ ఫీలింగ్ లాగా ఉంది. అంటే పులిహోర స్మెల్
ప్రసాదం పెట్టేటప్పుడు ఎట్లుంటుందో అట్లా. సో పండగ వైబ్ అనమాట పులిహారతోటి. సో కొర్రలు పులిహార టేస్ట్ చేసి చూస్తాను. అన్నం కొంచెం మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది, అంటే డిఫరెన్స్ ఆఫ్ కొర్రలు అండ్ రైస్కి చెప్తున్నా అట్లా ఉంది, కానీ ఏం తేడా లేదు, అంటే దానికి దీనికి ఈక్వల్గానే ఉంది. అదే టేస్ట్ సేమ్గా ఉంది. అంటే మనం కొర్రలతో పులిహోర చేసుకుని తినొచ్చు అనమాట. తినొచ్చు. చాలా హెల్తీ, న్యూట్రిషియస్, సో చాలా బాగుంది కూడా. అండ్ కొత్తగా ఎవరైనా హెల్త్ కాన్షియస్గా మేము ఇదే ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. అండ్ మీరు అన్నారు కదా ఇందాక ఆయిల్ గురించి, అసలు అర్థమైపోతుంది, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా పానకం గురించి. అవును. సో శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం. ఓకే. బెల్లం, మిరియాలు. సో ఇది వాటర్లో కొంచెం బెల్లం అండ్ మిరియాలు వేసుకుంటే మిరియాల పొడి, అంటే మిరియాలని కొంచెం కచ్చాబిచ్చాగా ఓకే దంచి మిరియాలు వేసుకుంటే బాగుంటుంది. ఓకే. బెల్లం కూడా కొంచెం దంచి. ఓకే, ఇంకా అదే ఇంకా పానకం రెసిపీయా? అంతే, చాలా సింపుల్, చాలా సింపుల్. యా. సో దీనికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒకటి బెల్లం, వాటర్, మిరియాలు. సో బెల్లంని వాటర్లో నానబెట్టుకున్నాక అది ఎలాగో మెల్ట్ అయిపోతుంది. తర్వాత మిరియాలని కొంచెం దంచి అందులో యాడ్ చేస్తే మనకి పానకం రెడీ అయిపోతుంది, రైట్? రెడీ. యా. సో శ్రీరామనవమి స్పెషల్ పానకం అనమాట. ఇది కూడా తాగి చూద్దాం. మీరు కూడా ఒకసారి జై శ్రీరామ్ అనండి, నేను కూడా అంటా, తాగుదాం. ఓకే, జై శ్రీరామ్. సో ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి. అయితే మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, అంటే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అని. నాకు కొంచెం ఎక్కువ రైస్ అంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి రైస్ ఎక్కువ బాయిల్ అయినప్పుడు ఎలాగో మెత్తపడుతుంది కదా, నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ మీరు యాడ్ చేసిన ఆ నూనెలు వాటి వల్ల ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అయింది పులిహారలో అయితే పర్టికులర్లీ. అండ్ పాయసం వాజ్ లైక్ అమేజింగ్ అనమాట అసలు. అంటే షుగర్ స్వీట్నెస్ కానీ అదంతా బ్యాలెన్స్డ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ యాజ్ యూజువల్ పానకం నాకు ఇష్టం, తాగాను. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద రెసిపీస్ మాకు చేసి చూపించినందుకు. అండ్ మీ పేషెన్స్కి ఇంత ఓపిక్గా అన్ని అరేంజ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు మీ ఆల్సో. అంటే మా ఈశానీస్ కిచెన్ని మీ ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. యా, షూర్ అండి. మేము ఒకసారి మీరు మళ్ళీ ఓపెన్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యాక మళ్ళీ మేము వచ్చి మీ కిచెన్ని కూడా మా ఆడియన్స్కి లైవ్లో చూపిస్తాము. అంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏం చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు చూపించడానికి ఆప్షన్ లేక మేము ఇంట్లో చేయాల్సి వచ్చింది, కానీ బట్ విల్ డూ ఇన్ యువర్ కిచెన్ ఆల్సో. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఈశాని గారు. థ్యాంక్ యూ.